ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఏప్రిల్ 14 మంగళవారం. నేటి లేఖన పఠనం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 15 వచనాలు. నేటి ధ్యాన లేఖనం సామెతల గ్రంథం 10వ అధ్యాయము 1 వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. వ్యాఖ్యానాంశం జ్ఞానము గల కుమారుడు. వ్యాఖ్యానాంశం జ్ఞానము గల కుమారుడు. వ్యాఖ్యానం: ఈ 10వ అధ్యాయం నుండి సామెతల గ్రంథములో జ్ఞానముచే ప్రేరేపించబడిన అనేక వాక్యముల పరంపర మనకు అందించబడుచున్నది. వాటి క్రమములోని ప్రాధాన్యతను గ్రహించటం కానీ, చెప్పబడిన విషయముల్లోని ప్రధాన అంశమును కానీ తెలియజేయటం అన్ని సమయములలో సాధ్యపడే పని కాదు. స్థలాభావం దృష్ట్యా మనం ఇక్కడ నుండి ప్రతిరోజు ఈ అధ్యాయములలోని కొన్ని వచనములను మాత్రమే ధ్యానించబోచున్నాము. మొదటి వచనములోని జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును అను మాటలు మనకు సాధారణమైన పరిచయ వాక్యముగా ఉపయోగపడుతున్నాయి. ఈ పరిచయము సామెతలు 23వ అధ్యాయము 24వ వచనంలోని నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును అను మాటలతో ముగుస్తున్నది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం, అలాగే 17వ అధ్యాయము 21, 25 వచనాలు, 29వ అధ్యాయం 3వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. దేవుని సంబంధమైన జ్ఞానము, నీతికి సంబంధించిన గుణలక్షణములను మనం కనపరుచున్నప్పుడు దాని వలన మన తల్లిదండ్రులకు కలుగు సంతృప్తిని గూర్చి ఒక్కసారి ఆలోచించండి. అయితే మనం ఒక్కసారి పరమందున్న కుమారుని తలంచుకొని ప్రశంసించాలి. ఆయన తన అద్భుతమైన జ్ఞానముతో తన తండ్రికి ఎల్లప్పుడూ, అనగా నిత్యత్వములోని గతములో మాత్రమే గాక ఈ భూమి మీద ఉన్న కాలంలో కూడా ఆయన తన తండ్రికి ఆనందానికి కారణమయ్యాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. ఇక మీదట వచ్చే వచనాలు జ్ఞానము గల కుమారుడు తన క్రియలలో ఆచరణాత్మకమైన నీతిని కనుపరచినట్లుగా 4-5 వచనాల్లో, తన ప్రవర్తన ద్వారా 9వ వచనంలో, తన మాటల ద్వారా 11, 13, 14 వచనాల్లో తండ్రికి ఏ విధంగా ఆనందాన్ని, ఘనతను కలుగజేశాడో తెలియపరచబడుచున్నది. మన ప్రభు అయిన యేసు వీటిని చేసి చూపించాడు. వాటి ద్వారా తండ్రి యొక్క హృదయానికి అనంతమైన ఆనందాన్ని కలుగజేశాడు అని యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం కూడా చదివితే మనకు అర్థమవుతుంది. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.